హే గైస్, గుడ్ ఈవినింగ్. ఇవాళ అయితే మా నాన్నమ్మ కాల్ చేశారనమాట. నాన్నమ్మ కాల్ చేసి ఢిల్లీ అండ్ గుజరాత్లో ఏదో పొగలాగా వస్తుందంటే జాగ్రత్త అని చెప్పారు. నేనైతే ఫస్ట్ ఢిల్లీలో పొల్యూషన్ కామనే కదా అదే అనుకున్నా. మ్యాక్సిమం అదే ఉంటుంది అనుకున్నా. తర్వాత చూస్తే తెలిసింది నాకు అదొక వాల్కనిక్ ఎరప్షన్ నుంచి వస్తున్న ఒక యాషెస్ అని. సో ఈ వాల్కనిక్ ఎరప్షన్ వల్ల ఫ్లైట్స్ అన్ని ఆపేశారు, ఉన్న ఫ్లైట్స్ అన్ని డిలే చేశారు అండ్ కొన్ని రూట్స్ అయితే బ్యాన్ కూడా చేశారు అటు సైడ్ వెళ్ళకూడదని చెప్పి. అంత డేంజరస్ అనమాట ఈ ఎరప్షన్ అయితే. సో ఇంత డేంజరస్ అంటున్నారు కదా, ఇది ఏమన్నా ఇండియాకి దగ్గరలో అయిందా అంటే అది కూడా కాదు. ఇండియాకి 4000 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆఫ్రికా నుంచి అయితే ఈ వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది. అక్కడి నుంచి ఆ వాల్కనిక్ ఎరప్షన్తో ఒక క్లౌడ్ ఫామ్ అయిందనమాట. ఆ క్లౌడ్ రెడ్ సీని దాటుకుంటూ మన ఇండియాకి అయితే వచ్చింది ఇప్పుడు. అది చాలా డేంజరస్ క్లౌడ్ లాగా తయారైంది. అందులో చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి, గ్లాస్ పార్టికల్స్, ఫైబర్ పార్టికల్స్ అలా. దీనివల్ల ఫ్లైట్స్కి చాలా డేంజర్ ఉంటుంది. అందుకని చెప్పి ఫ్లైట్స్ అన్ని ఆపేశారనమాట ఆ టైంకి. సో ఆ వాల్కెనో పేరే హైలీ గుబి. ఇదైతే November 23న జరిగింది 2025లో. ఈ వాల్కెనో అయితే నియర్లీ 10,000 years వరకు ఒక్క ఎరప్షన్ కూడా లేదనమాట. ఈ రీసెంట్ ఇయర్స్లో ఇదే అవ్వడము, ఇది ఫస్ట్ ఎరప్షన్ ఆ వాల్కెనోకి. సో చాలా డేంజరస్ కెమికల్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మనకు అంటే ఎర్త్ పైన తిరిగే మనకి ఏదైనా డేంజర్ ఉంటుందా అంటే ఢిల్లీ అండ్ గుజరాత్లో మెయిన్గా ఎండిఏ అంటే మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే ఆ క్లౌడ్ అయితే 10 to 15 kilometers అబవ్ ఉంది మన ఎర్త్ సర్ఫేస్కి. సో మనకైతే మనం పీల్చుకునే గాలిలో అయితే కలవడానికి ఛాన్స్ లేదు. అండ్ మెయిన్గా ఇంకా ఎక్కడ మనకు లాస్ అంటే ఫ్లైట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏవియేషన్కి మెయిన్ లాస్ ఉంటుంది. సో అదొకటే అనమాట లాస్ మనకి.